మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. దేశం అంతా కూడా ఈవీఎంస్ గురించి చర్చిస్తా ఉన్నాయి సార్. అసలు ఆల్మోస్ట్ 100 సీట్ల వరకు రిగ్గింగ్ జరిగింది అనేది రాహుల్ గాంధీ గారు ఆరోపించేది. ఇప్పుడు ఈ రిగ్గింగ్ జరుగుతున్నాయని మన తొలిలోనే ఏదో జరిగింది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి దీన్ని విభేదించారు. జరుగుతున్నట్టు జరిగాయని అనుమానిస్తా ఉన్నారు. కానీ దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీతో ఏమన్నా కలిసి ఏమన్నా పోరాటం చేసే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉంది సార్? రాహుల్ గాంధీ గారు ఒక విస్తృతమైన ప్రకటన చేశారు. చాలా బాధ్యతాయుతంగా కూడా మాట్లాడారు. వారి ప్రకటన ఈరోజు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. అన్నిటికన్నా మించి మీరు కూడా ప్రచారంలో తేవాల్సిన అంశం కనిమొళి గారు ఈరోజు లోక్సభలో చేసిన ప్రకటన సంచలనాత్మక ప్రకటన, అత్యంత బాధ్యతాయుతమైన ప్రకటన. వారు చేసిన ప్రకటన ఏంటి? లోక్సభలో ఇంకొక 20 ఏండ్లు కూడా మేము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధము, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు మాకు ఆ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను చాలా గౌరవంగా, గర్వంగా, హుందాగా నిర్వహిస్తాం, ఏం బాధపడము. బట్ మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాల్సింది ప్రజలు తప్ప ఈవీఎంలు కాదు, ఈసీ కాదు అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? కనిమొళి గారు అద్భుతమైన ఉపన్యాసకురాలు, చాలా అద్భుతంగా మాట్లాడతారు. వారు ఈ ప్రకటన ఆందోళన కలిగించేది కదా. మేము 20 ఏళ్ళైనా ప్రతిపక్షంలో కూర్చుంటాం. ఎవరు కూర్చోబెట్టాలి? ప్రజల ఎన్నిక ద్వారా మాకు ప్రజలు ప్రతిపక్ష పాత్రే ఇచ్చారు అని సంతృప్తికరంగా కూర్చుంటాం, గర్వంగా కూర్చుంటాం. కానీ ఈవీఎంలు కూర్చోబెట్టకూడదు అన్నారు. అంటే ఎంత అనుమానం ఈసీ ఈవీఎంల పైన. ఇది మంచిదా ప్రజాస్వామ్యానికి? నిజానికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, జగన్ గారు చెప్పినట్టు ఈవీఎంల ద్వారా మేనేజ్ చేసి ఈ ప్రభుత్వం గెలిచింది, ఆ ప్రభుత్వం గెలిచిందని మీరు అనలేం, ఎందుకంటే మనకు ఆధారాలు లేవు. కానీ ఇట్లాంటి విమర్శలు వస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందిస్తున్న తీరు వీళ్ళ విమర్శలకు బలం చేకూరుస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఓడిపోయింది. నాలాంటి వాళ్ళని అడిగితే ఓడిపోవడానికి 100 కారణాలు కనిపిస్తున్నాయి. దాని చలసాని ఓడిపోవడానికి ఈ రీజన్స్ అయ్యుండొచ్చు అన్నాం. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ, రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన హర్యానా ఫలితాలు, మహారాష్ట్ర ఫలితాలు వచ్చినప్పుడు, వ్యవహరించేటప్పుడు, ఈరోజు కనిమొళి గారు లాంటి వారు లోక్సభలో మాట్లాడిన ప్రసంగం చూసిన తర్వాత వీటికి సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పకపోవడం వల్ల, ఒకసారి నిర్లక్ష్యం, ఇంకోసారి అది పట్టించుకోకపోవడం, దీనివల్ల ఏమో జరుగుంటుందేమో అన్న అనుమానం ఆధారాలు లేనోళ్ళు కూడా కలుగుతాం. ఇది ఎన్నికైన ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈరోజు మహారాష్ట్రలో ఏం జరిగింది? అంతకుముందు 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో శివసేన వాళ్ళు రిలేటెడ్ కూటమి వాళ్ళు మంచి విజయాన్ని సాధించారు. ఉల్టా తీర్పు, ఘోర పరాజయం అదే శివసేన 6 నెలలకు సంవత్సరానికి ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్యంలో. బట్ ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు, మహారాష్ట్ర నుంచి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు అదేమి జరగలేదు ఇది అని ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా. చెప్పకపోవడం, ఎలక్షన్ కమిషన్ స్పందించే తీరు, కొన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్, రాహుల్ గాంధీ చెప్పింది కరెక్ట్ అని అంచనాకు వస్తున్నారు. ప్రధానమైంది ఈవీ ప్యాడ్లు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 40 రోజుల పాటు ఆ సమాచారాన్ని నిక్షిప్తంగా ఉంచాలి. దాన్ని 20 రోజులకి ఎరైజ్ చేసి పడేసినారు. మీరైనా నేనైనా ఎవరికి ఓటేసామని ఎట్ట తెలుసుకుంటాం? ఈవీ ప్యాడ్ల ద్వారా తెలుసుకుంటాం. ఈవీ మిషన్లో ఓటేస్తాం. ఈవీ ప్యాడ్లు నాకు ఎవరు ఓటేసారో 10 సెకండ్లు చూపిస్తుంది. ఇప్పుడు అనుమానం వచ్చినప్పుడు ఈవీ మిషన్లో ఎన్ని ఓట్లు, ఈవీ ప్యాడ్లో నువ్వు టాలీ చేసినప్పుడు తేడా రాకపోతే అంత పర్ఫెక్ట్. అది చూపించాలంటే ఈరోజు ఈవీ ప్యాడ్లు లేవు, అరైజ్ చేసి పడేసినారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తారు? దాంతో ఎందుకు అరైజ్ చేశారు తొందరగా అని విమర్శ వస్తుంది కదా. ఫామ్ 20 ఫిలప్ చేయలేదు ఇన్ టైంలో, అదొక అనుమానాలు తాగిచ్చింది. ఓటింగ్ ఎందుకు శాతం పెరిగిందో ఆన్సర్ చేయదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్లిప్తత, ఆన్సర్ చేయకపోవడం, కొన్ని చర్యలు అన్నది రాహుల్ గాంధీ చేసే ప్రకటనకి, జగన్ గారు చేసే ప్రకటనకి బలం చేకూరుస్తున్నాయి. ఓటమికి గెలుపుకు ప్రజా తీర్పే కారణమని మీరు నమ్ముతున్నాం. బట్ వీళ్ళు లేవనెత్తే ప్రశ్నలకు చెప్పాల్సిన వాళ్ళు సమాధానం చెప్పకపోవడం వల్ల, నిర్లిప్తం వల్ల, కొన్ని చర్యల వల్ల ఏమో నిజమేమో అని, ఈ నిజమేమో అన్నది రేపు నిజం కాకపోవచ్చు, కానీ వచ్చే ఎన్నికల్లో ఇది ప్రభావం చూపిస్తుంది. కక్షగట్టి ప్రజలు ఓట్లు వేస్తారు. వీళ్ళు ఈవీఎంలతోనే గెలుస్తున్నారనే భయం ప్రజల్లోకి వచ్చేస్తే కొన్ని సందర్భాల్లో మనం ఓటు అయిపోయినా ఇంకా ఈవీఎంలు చేస్తారు, పోకుండా ఎగ్గొట్టి ప్రజాస్వామ్యానికి హాని చేస్తారు, కక్షగట్టి ఓటేస్తారు. ఈ రెండు ఉంటాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన ప్రకటన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బలం చేకూరుస్తుంది. నేను జగన్ గారు ఒకరే మాట్లాడినారు. ఆ తర్వాత కనిమొళి మాట్లాడుతూ ఉంది, హర్యానా మాట్లాడుతుంది, మహారాష్ట్ర. ఈరోజు రాహుల్ గాంధీ గారే విధాన ప్రకటన చేసేసి చాలా హెచ్చరిక కూడా చేశారు, వీళ్ళందరూ జైలుకు పోతారని చెప్పాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ పరిణామం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలంటే
ఎవరు ఆందోళనకు కలిసి వస్తారు? ఎవరు ఆందోళనలో ఉన్నారో వాళ్ళు కలిసి వస్తారు. ఆ ఆందోళన మొదటి నుంచి చేస్తాను జగన్ గారు. అందరూ లేరు, దేశంలో అందరూ లేరు. కాబట్టి ఆందోళన చేసే వ్యక్తి రావాలంటే జగనే ఫస్ట్ రావాలి. కాబట్టి జగన్ రాహుల్ గాంధీ గారి మధ్య ఈ సాన్నిహిత్యం వస్తుందా రాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఒక సారూప్యత అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనకు జగన్ గారి జీవనం వస్తుంది. కాబట్టి సహజంగా ఏం ఆలోచన చేస్తారు? రాహుల్ గాంధీ గారు కలుపుకొని దేశవ్యాప్తంగా పోరాడాలంటే ఎవరు కలిసి వస్తారు? తెలిసిన వాళ్ళందరూ రారు. ఎవరు బాధితులు, ఎవరు ఈ విషయంతో కన్సెంట్ వాళ్ళు వస్తారు. ఆ కన్సెంట్ లో ఫస్ట్ పర్సన్ రాహుల్ జగన్ గారు. అయితే జగన్ గారు కాంగ్రెస్ తో లేకపోయినా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిస్తే అనుమానం వ్యక్తం చేస్తూ పిట్టి చేశాడు. దేశవ్యాప్తం జరిగే పరిణామాల్లో గొంతు కలిపినాడు. కాబట్టి ఈ కారణాలు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో కలిసి వస్తాడా లేడా అనేది రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేసే ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామి అనేది రాహుల్ గాంధీ గారు వ్యవహరించే తీరు, ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తు నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటుంది.